హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టైలర్ సుమన్. ఈరోజు వీడియో వచ్చేసి కాలర్ నెక్ డ్రెస్ అయితే చూపిస్తున్నానండి. 10 సంవత్సరాల పిల్లలకి ఎలా కుట్టుకోవాలో ఈజీగా సింపుల్గా అయితే చూపిస్తాను. వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసి మాడితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంచెం మందికి అయితే రీచ్ అయ్యిద్ది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియో చూసేయండి. ఫస్ట్ అయితే మనకి ఆది డ్రెస్ కావాలి. కాకపోతే అమ్మాయికి ఆది డ్రెస్ లేదండి, కొలతలు అయితే ఇచ్చారు. ఆ కొలతలు నేను ప్యాంట్ క్లాత్ మీద వేసి వేసుకున్నాను అనమాట, రాసుకున్నాను నాకు గుర్తు కోసం. మీకైతే చూపిస్తాను, చూసేయండి. పొడవు వచ్చేసి 32, లూజ్ 31 అలా అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే ఫస్ట్ అయితే యూనిఫామ్ టాప్ తీసుకొని మనం ఫోల్డింగ్ని ఇలా అయితే 4 మడతల మీద అయితే ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. అంటే లూజ్ ఎంత ఉండిద్దో దానికన్నా కొంచెం ఎక్కువ ఖర్చుతో సహా అయితే తీసుకొని ఇప్పుడు ఒక టేప్ తీసుకొని పొడవు అయితే డ్రా చేసుకోవాలి. ఫస్ట్ పొడవు వచ్చేసి 32 కదా, 32 అయితే ఒక 1 ఇంచ్ ఎక్కువే తీసుకోవాలి. కింద మడతకి పైన ఖర్చు కలిపి 1 ఇంచ్ అయితే తీసుకున్నాక మామూలుగా పెద్ద పిల్లలకైతే 3 ఇంచెస్ పెట్టుకోవాలండి. 10 సంవత్సరాల లోపు పిల్లలకైతే 2.5 అయితే సరిపోయిద్ది. ఇప్పుడు నేనైతే మొత్తం వచ్చేసి 6 అయితే పెడుతున్నాను అనమాట. 3.5 అయితే షోల్డరు, అలాగే 2.5 ఏమో మెడ వైపు అయితే పెట్టారనమాట. మనం నెక్ ఎంత పెట్టుకున్నామో అంటే షోల్డర్ ఎంత పెట్టుకున్నామో కిందకి సంక దిగు కూడా అంతే పెట్టుకోవాలండి. ఒక కాలర్ నెక్ విషయంలో మాత్రం పిల్లలకైనా పెద్దలకైనా సరే మధ్యలో 1 ఇంచ్ అయితే డ్రా చేసుకోవాలి, ఇలా సంక డౌన్ అనేది నేను వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు మెడ అయితే ఏం కట్ చేయట్లేదు, అన్ని కొలతలు అయితే డ్రా చేస్తున్నాను అనమాట. ఇప్పుడు సంక లూజ్ వచ్చేసి 31 ఉంది. అమ్మాయి 10 సంవత్సరాల పాప అయినా కొంచెం బొద్దుగా ఉండిద్దండి, అందుకని కొంచెం ఎక్కువే తీసుకోవాలి, ఫ్రీగా ఉండాలి కదా అందుకని. ఇది ఫోల్డింగ్ వచ్చేసి 4 మడతల మీద ఉంది కాబట్టి 31లో 4వ భాగం అయితే నేనైతే అక్కడ డ్రా చేస్తున్నాను. 7.5కి కొంచెం ఎక్కువగా ఉంది. నా కొలత ప్రకారం అయితే మనం మార్కు పెట్టుకోవాలన్నమాట. పిల్లలకి ఎప్పుడైనా కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టుకోవాలి. అలాగే వాళ్ళకి సంక నడుము అన్నీ కూడా ఏకసదనంగా కొంచెం ఇంచుమించు ఒకే రకంగా ఉంటాయండి. ఇప్పుడు కట్స్ అనమాట, వాళ్ళ కట్స్ని సంక డౌన్ దగ్గర నుంచి మనం ఎంత పెట్టుకోవాలనుకుంటే అంత అయితే డ్రా చేసుకోవాలన్నమాట. వాళ్ళు 13 పెట్టమన్నారు. 13 దగ్గర అయితే లైన్ డ్రా చేసి ఇందాక కొలతల ప్రకారం గీసుకున్న కొలతల ప్రకారం ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి, నేను వీడియోలో చూపించిన విధంగా. తర్వాత 2 ఇంచెస్ అయితే మొత్తం అంటే ఆ గీత కాడ నుంచి 2 ఇంచెస్ అయితే పెట్టుకోండి. సంక కాడ అయితే కొంచెం లోపలికి పెట్టుకోండి, ఎందుకంటే చిన్నపిల్లలకు కదా ఫ్రీగా ఉండాలి. ఇప్పుడు చూడండి, అక్కడ దాకా లైన్ అయితే డ్రా చేసుకోండి నీట్గా. అంటే అక్కడ నాకు స్కేల్ లేదు కాబట్టి కొంచెం అలా వంకరగా వెళ్తుంది, కానీ మామూలుగా అయితే అక్కడ నేను లైన్ డ్రా చేశాను కదా, అలా వంపుగా ఒక లైన్ డ్రా చేసుకొని అక్కడి నుంచి స్ట్రైట్గా మీరు అక్కడ క్రాస్గా అయితే అస్సలు గీసుకోకూడదండి. స్ట్రైట్గా కావాలంటే ఒక స్కేల్ తీసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేయండి, అప్పుడే మీకు కట్స్ అనేవి నీట్గా వస్తాయి. లేదంటే ఎగుడు దిగుడుగా వస్తాయి, అలాగే మెలక తిరిగినట్టు వస్తాయి అనమాట. అందుకని స్ట్రైట్గా కట్ చేసుకోండి అక్కడి నుంచి, అంటే కట్స్ పెట్టిన దగ్గర నుంచి స్ట్రైట్గా అయితే కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత మనం ఎలా అయితే డ్రా చేసుకున్నాం సేమ్ అలాగే మొత్తం అయితే ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక ఏ పార్ట్కి ఆ పార్ట్ విడిగా తీసేసి మనం నెక్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఫ్రంట్ నెక్ వెడల్పు కింద లోతు ఎంత తీసుకోవాలో కరెక్ట్గా అయితే తీసుకోవాలన్నమాట. చిన్నపిల్లలకి తక్కువ తీసుకుంటే బిర్రుగా ఉండేది, ఎక్కువ తీసుకుంటే లూజ్ వస్తుంది అనమాట. అందుకని కరెక్ట్ తీసుకోండి. చిన్నపిల్లలకి ఎవరికైనా 2.5 ఎడల్పు సరిపోయిద్ది. కిందకి 3.5 అయితే పెడుతున్నాను అనమాట. 3.5 దగ్గర నేనైతే ఒక లైన్ అయితే డ్రా చేసి ఒక బాక్స్ లాగా అయితే నేను వీడియోలో చూపించిన విధంగా అయితే ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి. తర్వాత మనం ఒక మధ్యలో రౌండ్గా ఒక నెక్ అయితే గీసేసుకోండి. రౌండ్ నెక్కే పెట్టుకోవాలండి కాలర్కి, అప్పుడే పర్ఫెక్ట్గా వచ్చింది. తర్వాత ఇది హాఫ్ కాలర్ కాబట్టి 4.5 దగ్గర అయితే నేను ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను, అక్కడ మార్క్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇది జస్ట్ చిన్నపిల్లలకి అనమాట, పెద్దవాళ్ళకైనా కుట్టుకోవచ్చు, బాగానే ఉండిద్ది. కాకపోతే వాళ్ళు ఏ నెక్ అడిగితే మనం ఆ నెక్ పెట్టాలి కాబట్టి వాళ్ళు ఇది అడిగారు, నేనైతే అదే కట్ చేస్తున్నాను. చూడండి, మనం నెక్ ఎలా గీసుకున్నాం సేమ్ అలాగే కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్నాక ఇప్పుడు చూడండి, అక్కడ సమానంగా ఉంది కదా, అక్కడ ఓపెన్ చేయాలన్నమాట. అంతే, మనం ఎక్కడైతే మార్క్ పెట్టుకున్నాం అక్కడ దాకా అయితే ఓపెన్ చేయాలి. చూడండి, ఇలా అయితే వస్తుంది. ఓపెన్ చేశాక నెక్ ఫ్రంట్ నెక్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బ్యాక్ నెక్ కటింగ్ ఏమి ఉండదండి చిన్నపిల్లలకి. అది పెద్దవాళ్ళకైతే 1 ఇంచ్ అయితే కిందకి కట్ చేసుకోవాలి. చిన్నపిల్లలకి కదా అవసరం ఏం లేదు, ఎందుకంటే చిన్నపిల్లలకి మళ్ళీ లూజ్ వచ్చింది అనమాట. అందుకని ఇప్పుడు డ్రెస్ అయితే కటింగ్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ అయితే తీద్దాం. హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ పెట్టమన్నారు. 13 అయితే పొడవండి. పొడవుతో సహా అంటే ఖర్చులతో సహా అయితే నేను 14 దగ్గర అయితే లైన్ డ్రా చేశాను. పైనుంచి 3, 2.5 అయితే పెట్టుకోవచ్చు సంక. డ్రెస్ కాబట్టి నేను 3 అయితే పెడుతున్నాను. అమ్మాయి సన్నగా ఉండదండి, కొంచెం బొద్దుగా ఉండిద్ది, అందుకని అక్కడి నుంచి కొంచెం ఇలా అయితే డ్రా చేసుకోండి.
చేతులు మనం సేమ్ ఎలా కట్ చేసుకుంటాం సేమ్ అలాగే కట్ చేసేసుకోండి ఈజీగా. చాలా అంటే చాలా ఈజీ అండి. చిన్నపిల్లలకైనా పెద్ద పిల్లలకైనా కటింగ్ ఇంతే, కాకపోతే కొలతలే కొంచెం తేడా ఉంటాయి అంతే. ఇప్పుడు కటింగ్ అంతా అయిపోయింది కదా, స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను చూసేయండి ఈజీగా సింపుల్గా. ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వచ్చేసరికి ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ తీసుకోండి. ఫ్రంట్ పార్ట్కి మనం నెక్ తిప్పేయాలన్నమాట. ఇది లైనింగ్ ఏం కాదు కదా, మామూలు డ్రెస్సే కాబట్టి లైనింగ్ ఏం ఉండదు కాబట్టి సేమ్ ముక్కని తీసేసుకొని కొంచెం వెడల్పు ముక్క తీసుకొని దాని మీద రైట్ సైడ్ కాకుండా రాంగ్ సైడ్ పెట్టి పైన 1.5 ఇంచెస్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకొని అక్కడి నుంచి పాదం ఖర్చుతో స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. నేను ఈ వీడియోలో చూపించిన విధంగా. పైన ఎందుకు స్టిచ్ చేయట్లేదంటే మనం పైన కుట్టి తిప్పేసామంటే మందం వస్తుంది, కాలర్ వేసేటప్పుడు కాలర్ పర్ఫెక్ట్గా నీట్గా రాదండి. అందుకని చెప్పేసి నేనైతే స్టిచ్ చేయట్లేదు. మేము తిప్పేసుకోగలుగుతాము మందమైన అనుకుంటే జస్ట్ మొత్తం నెక్ అయితే తిప్పేసుకోవచ్చు, కాకపోతే చాలా మందం వస్తుంది ఎందుకంటే స్కూల్ యూనిఫామ్ కదా అందుకని. చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా నీట్గా పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోండి పాదం ఖర్చుతోటి. ఈజీగా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఎక్కడ దాకా అయితే లైన్ డ్రా చేసామో అక్కడ దాకే స్టిచ్ చేసి రఫ్ లాగి పక్కకు తీసేసుకొని మధ్యలో ఉన్న ఖర్చు అంతా కట్ చేసేసుకోండి ఫస్ట్. ఇక్కడ మెడ దగ్గర అంటే నెక్ మనం కిందకి చేసాము అక్కడ కూడా ఊరక జస్ట్ కట్ చేయటమేనండి, అక్కడ ఖర్చే ఉండదు. తర్వాత ఇలా టక్స్ పెట్టుకోండి రౌండ్ నీట్గా తిరగడం కోసం. టక్స్ పెట్టుకున్నాక ఇట్ట నీట్గా అయితే తిరిగిద్ది. కోణాలు ఏమన్నా తిరగకపోతే మీ దగ్గర ఏమైనా సూది కానీ అలా ఏమైనా ఉంటే తిప్పేసుకోండి, చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. తర్వాత పైనుంచి స్టిచ్ చేయకుండా మనం ఎక్కడైతే తిప్పేసామో అక్కడి నుంచే ఇలా పైన ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి, నీట్గా ఉండిద్ది. అప్పుడు ఆ స్టిచ్ అనేది కూడా దగ్గరగా వేయండి, కొంచెం దూరంగా వేయకండి, అప్పుడే చాలా అంటే చాలా బాగుండిద్ది. ఇప్పుడు స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు మనం అక్కడ ఓపెన్ ఉంది కదా, ఆ ఓపెన్ దగ్గర మనం కాజా వేసుకోవడానికి ఇలా ఒక క్లాత్ని అయితే పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ ఆ కాజా వేసుకునే క్లాత్ని అడుగుని పెట్టి పైనుంచి మనం రఫ్ లాగి ఇంకా దాని మీద అయితే మనకి ఎంత ఎడల్పు కావాలంటే అంత ఎడల్పు పెట్టుకొని చూడండి స్టిచ్ అయితే దాని మీదే పడాలన్నమాట. అక్కడికి వచ్చాక అక్కడి నుంచి వీ షేప్లోనే కుట్టుకోవాలి, అది కూడా చివరి దాకా కాదు, కొంచెం ఒక 1 ఇంచ్ లోపే కుట్టుకొని అక్కడైతే రఫ్ లాగి పక్కకు తీసుకోవాలన్నమాట. ఎందుకంటే నెక్ పట్టాలి కదా, ఓపెన్గా ఉండాలి. అక్కడ ఒక కాజా ఉక్స్ వేసుకుంటే సరిపోయిద్దండి, చూడటానికి అందంగా ఉండిద్ది, బాగుండిద్ది. ఇంకా అడుగున క్లాత్ ఉంది కదా దానికి హెమ్మింగ్ అయితే చేసుకోవాలి. ఓ పక్క ఇలా మడిచి కుట్టుకొని హెమ్మింగ్ చేసేసుకుంటే అప్పుడు నీట్గా ఉండిద్ది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయినట్టు అనమాట. బ్యాక్ పార్ట్ తీసుకొని అడుగునేసి ఫ్రంట్ పార్ట్ని పైన వేసి రాంగ్ సైడ్ అనమాట, రైట్ సైడ్ వేయకూడదు. రైట్ సైడ్న అడుగును వచ్చేటట్టు రాంగ్ సైడ్ పైన వచ్చేటట్టు చూసుకొని అటు సంఖ దగ్గర నుంచి సంఖకలు సమానంగా పెట్టి క్రాస్గా ఇలా నెక్ వైపు ఒక లైన్ అయితే గీసుకొని ఆ లైన్ మీద స్టిచ్ చేసుకోండి. ఇటు నెక్ వైపు వచ్చినప్పుడు రఫ్ అయితే లాగండి, సేమ్ ఇది కూడా అంతే, సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలన్నమాట. అలా 2 కుట్లు అయితే వేసేసుకోండి, అప్పుడే ఊడిపోకుండా నీట్గా ఉండిద్ది. కాలర్ నెక్ విషయంలో షోల్డర్ ఎప్పుడైనా జాయింట్ చేసేటప్పుడు ఇలా క్రాస్గానే జాయింట్ చేయాలండి, అదొకటి గుర్తుపెట్టుకోండి అంతే. మనం ముందే కట్ చేసుకున్నామంటే కట్ చేసుకోవచ్చు, ముందే కట్ చేసుకునే కన్నా కూడా ఇలా కుట్టుకోవడమే చాలా అంటే చాలా ఈజీ. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేశాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ అయితే రెడీ చేసుకుందాం. హ్యాండ్స్కి నేనైతే ప్యాంట్ క్లాత్ అయితే ఇలా వేస్తున్నాను అనమాట, కొంచెం గోట్లాగా అందంగా ఉండడానికి. పైపింగ్ లాగా కాకుండా ఇలా అయితే వేస్తున్నాను. అడుగున మనకి ప్యాంట్ క్లాత్ పెట్టి పైకి ఇలా తిప్పేసి పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. తర్వాత లోపల ఫోల్డింగ్ చేసి ఇంకొక స్టిచ్ అయితే వేయాలన్నమాట. అప్పుడు నీట్గా పర్ఫెక్ట్గా ఒక బెల్ట్ లాగా నీట్గా వస్తుంది హ్యాండ్ అనేది, చూడటానికి కూడా లుక్ అనేది బాగుండిద్ది. సేమ్ యాజ్ టీజ్గా అలాంటివే ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అలాగే తయారు చేసుకోవాలన్నమాట. 2 హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు హ్యాండ్స్ అయితే అంటిద్దాం. హ్యాండ్స్ అంటించేటప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసి అక్కడ ఒక టక్స్ అయితే పెట్టుకోండి. ఆ ఘాట్ని కరెక్ట్గా షోల్డర్కి చక్కగా వచ్చేటట్టు చూసుకొని ఇలా పెట్టుకొని నీడిల్ నేను చూపించిన విధంగా పెట్టుకొని ఇంకా స్టిచ్ అయితే వేయండి. అలా 2 స్టిచ్లు అయితే వేసుకోవాలన్నమాట, నీట్గా ఒకే లెవెల్గా వచ్చేటట్టు చూసుకోండి కుట్టేసేటప్పుడు ఎప్పుడైనా సరే. అప్పుడే మనకి ఎలాంటి ఉగ్గు లేకుండా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి ఇంకా సంఖ వైపు కూడా ఎగుడు దిగులు లేకుండా అలాగే కొంచెం పేక్కు వచ్చినట్టు లేకుండా కరెక్ట్గా వస్తుంది అనమాట ఒకే లెవెల్లో కుట్టుకుంటే. చూడండి ఇలా 2వ స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఎక్కడైనా సరే 2 స్టిచ్లు వేసుకోవాలండి, అప్పుడే నీట్గా ఉండిద్ది, పర్ఫెక్ట్గా ఉండిద్ది. హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది కదా, 2వ హ్యాండ్ కూడా అయితే జాయింట్ చేసేసుకుందాం. ఇప్పుడు చూడండి సేమ్ అటుపక్క కూడా సేమ్ అలాగే జాయింట్ చేసుకున్నాక హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు జాయింట్ అయితే చేసేసుకుందాం. అంటే హ్యాండ్ దగ్గర నుంచి మనం నడుం దాకా అయితే జాయింట్ చేసుకోవాలన్నమాట. నేను అటు నుంచి 2 ఇంచెస్ అయితే మార్కు పెట్టుకున్నాను సంఖ దాకా. అంటే సంఖలో మళ్ళీ కొంచెం లోపలికి పెట్టుకోవాలి, ఎందుకంటే అక్కడ మనం కొంచెం ఫ్రీగా పెట్టుకున్నాం కాబట్టి. అక్కడ దాకా అయితే 2 ఇంచెస్ అయితే ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా లైన్ అయితే డ్రా చేసుకొని కింద మనం ఆల్రెడీ నేను
మార్క్ గీసాను కదా, అంటే లైన్ డ్రా చేసుకున్నాం కదా, అక్కడ చూసుకొని అక్కడ దాకే మనం స్టిచ్ చేయాలన్నమాట. సంక దగ్గర కూడా 2 ఇంచెస్ తీసుకొని కుట్టుకున్నామంటే బిర్రైద్ది, అదొకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. అంటే మనం ఖర్చు 2 ఇంచెస్ తీసుకున్నాం కదా అని 2 ఇంచెస్ దగ్గరే మనం కరెక్ట్గా వేసుకోకూడదండి కుట్టు. ఎందుకంటే కొలతల ప్రకారం నేను గీసాను కొంచెం లోపలికి, అంటే 2 ఇంచెస్ పెట్టాను కదా ఖర్చు, అటు నుంచి 2 ఇంచెస్ కాకుండా 1.5 ఇంచెస్, అంటే ఒక హాఫ్ ఇంచ్కి ముందుకే 1.5 ఇంచెస్ అయితే ఇలా లైన్ డ్రా చేసుకొని దాని మీదే స్టిచ్ చేసుకోండి. ఒకవేళ లూజ్ అయితే అప్పుడు స్టిచ్ చేసుకోండి, లేదంటే పర్ఫెక్ట్గా ఉండిద్ది 1 ఇంచ్. ఎప్పుడైనా సరే కొలతల ప్రకారం కరెక్ట్ కుట్టామంటే డ్రెస్ కదా బిర్రుగా అనిపిస్తుంది. చిన్నపిల్లలకు కాబట్టి నేనైతే ఇలా చెప్తున్నాను. పెద్దోళ్ళకైతే బిర్రుగానే తొడుక్కుంటారు కదా, పిల్లలైతే అంత బిర్రుగా అయితే తొడుక్కోలేరు కాబట్టి 1 ఇంచు కొంచెం లోపలికే వేసేసుకోండి చిన్నపిల్లలకి ఎప్పుడైనా సరే. ఇక్కడ కట్స్ దగ్గరికి వచ్చేసరికి స్ట్రైట్గా స్టిచ్ రావాలన్నమాట 1 ఇంచ్ అయితే. తర్వాత రెండో స్టిచ్ కూడా సేమ్ అలాగే వేసుకొని కట్స్ దగ్గరికి వచ్చేసరికి ఒకే కుట్టు మీద అయితే కుట్టు రానివ్వాలి. అప్పుడే మనకి కట్స్ అనేవి నీట్గా పర్ఫెక్ట్గా వస్తాయండి. చూడండి, ఇప్పుడు కట్స్ అయితే కుట్టేయాలి. కట్స్ ఎలా కుట్టాలంటే మడత మొత్తం, అంటే మన కట్స్ కుట్టాం కదా ఆ ఫోల్డింగ్ మొత్తం అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా మొత్తం అలా ఫోల్డింగ్ చేసుకొని ఇంకా స్టిచ్ చేసుకోవాలన్నమాట. అప్పుడే నీట్గా అయితే వస్తాయి కట్స్ అనేవి, క్రాస్ లేకుండా పర్ఫెక్ట్గా వస్తాయండి. ట్రై చేయండి. చూడండి, దాని మీద ఇంకా స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూడండి, మొత్తం ఫోల్డింగ్ అయితే మనం స్టిచ్ ఎలా వేసామో సేమ్ అంతే మొత్తం ఫోల్డింగ్ అయితే వేసుకోవాలన్నమాట. చూడండి, కట్స్ కుట్టేటప్పుడు అక్కడ వీడియో మిస్ అయిపోయిందండి, ఎంత ఎతికినా కనపడలేదు. ఇంకా రెండో స్టిచ్ అయితే అలాగే వేసుకోవాలి. నేను కట్స్ ఈసారి ఎప్పుడన్నా పర్ఫెక్ట్ చూపిస్తానులేండి. చూడండి, అంటే వీడియో తీసాను కాకపోతే పోయిందనమాట, మిస్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, కట్స్ అయితే నీట్గా వచ్చాయి కదా, అటుపక్క కూడా సేమ్ అలాగే జాయింట్ చేసుకోవాలి. మనం ఇందాక ఇటుపక్క ఎలా జాయింట్ చేసుకున్నామో సేమ్ అలాగే. ఇప్పుడు ఫ్రంట్ వైపు అడుగున నేను ఇందాక హ్యాండ్కి జాయింట్ చేశాను కదా, సేమ్ అలాగే జాయింట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు యూనిఫామ్ అనేది నీట్గా చూడటానికి అందంగా బాగుండిద్ది. ప్లెయిన్గా కుట్టుకునే కంటే ఇలా ప్యాంట్ క్లాత్ వేసుకొని నీట్గా కుట్టుకుంటే చూడటానికి లుక్ బాగుండిద్ది అనమాట. కాలర్కి కూడా నేను ప్యాంట్ క్లాత్ వేస్తానండి, అప్పుడే బాగుండిద్ది చూడటానికి. చూడండి, ఇలా పైన ఒక స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇందాక నేను హ్యాండ్కి ఎలా కుట్టానో సేమ్ అలాగే, అప్పుడే బాగుండిద్ది అనమాట. తర్వాత ఇక్కడ చూడండి ఫోల్డింగ్, ఇది కూడా లోపలికి అలా ఫోల్డ్ చేసి పైన ఒక స్టిచ్ చేయాలన్నమాట. స్టార్టింగ్ అప్పుడు ఎప్పుడైనా సరే రఫ్ అయితే లాక్కొని ఫోల్డింగ్ ఎత్తి చేసుకొని ఒకే లెవెల్కి అయితే స్టిచ్ చేసుకోండి, అటు ఇటు కదలకుండా. మళ్ళీ ఎగుడు దిగుడుగా వేస్తే నీట్గా ఉండదన్నమాట. స్టిచ్ అనేది పర్ఫెక్ట్గా రావాలి, అప్పుడే నీట్గా ఉండిద్ది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా, ఇటుపక్క కూడా అంటే బ్యాక్ సైడ్ కూడా చిన్నగా ఫోల్డింగ్ చేసి ఎలా అయితే స్టిచ్ చేసుకోవాలి, అలా 2 స్టిచ్లు వేసుకోవాలి, పైన ఒకటి కింద ఒకటి. అప్పుడు డ్రెస్ అయితే అయిపోయిద్ది అనమాట. ఇప్పుడు డ్రెస్ మొత్తం కుట్టేసాం కదా, చూడండి ఫినిషింగ్ ఎలా ఉందో. ఇప్పుడు మనం కాలర్ అయితే కుట్టుకోవాలి. కాలర్ అయితే పర్ఫెక్ట్గా చూసేయండి. మనం కాలర్ నెక్కి మనం వదిలేసాం కదా స్టిచ్ చేయకుండా, అక్కడి నుంచి అయితే మొత్తం ఇటుపక్క అక్కడ దాకా ఎంత ఉందో మొత్తం అయితే ఇలా టేప్తో కొలుచుకోవాలన్నమాట. కొలుచుకుంటే నాకైతే 10.5 అయితే వచ్చింది. 10.5కి ఫోల్డింగ్ చేస్తే 5.25 వచ్చింది కదా, సేమ్ అలాంటి క్లాత్ తీసుకొని ఇలా డబల్ ఫోల్డింగ్ వేసి 5.25 వచ్చింది కాబట్టి 5.5 దగ్గర అయితే మనం ఖర్చులతో సహా అయితే ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. నేను ఇలా పాయింట్ పెట్టిన దగ్గర నుంచి 1 ఇంచ్ లోపలికి అలా చేసి క్రాస్కి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా లైన్ అయితే డ్రా చేసుకోండి అబ్బా. మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్లో అడగండి. తర్వాత 1.5 ఇంచెస్ అయితే మనం వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే లైన్ డ్రా చేసుకోండి. నేను చెప్పేదానికన్నా మీరు పర్ఫెక్ట్ చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది, అందుకని చెప్తున్నాను అనమాట. నీట్గా ఇలా లైన్ డ్రా చేసుకొని మనం ఎలా అయితే లైన్ డ్రా చేసుకున్నామో అలా అయితే స్టిచ్ చేసుకోండి. పెద్దవాళ్ళకైతే 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు, చిన్నపిల్లే కాబట్టి 1.5 అయితే పెడుతున్నాను అనమాట, ఖర్చులతో సహా పోయిద్ది కాబట్టి. చూడండి, ఇలా అయితే నేను స్టిచ్ చేశాక చూడండి కింద పక్క కాకుండా ఇలా పై పక్కకి స్టిచ్ చేయాలన్నమాట. అటు నుంచి కుట్టుకోవాలి పైకి, చూడండి అటు. ఇప్పుడు మనం కాలర్ కట్ చేసుకున్నాం కదా, ఇలా 2 అంటే డబల్ ఫోల్డింగ్ ఉన్న క్లాత్ ఒకటి తీసుకొని, అంటే 2 క్లాతులు తీసుకొని దానిపైన ఇలా పెట్టి ఒక 1/4 ఇంచు ఖర్చుతోటి చూడండి అలా ఖర్చుతోటి నేను వీడియోలో చూపించిన విధంగా అయితే బార్కి ఇలా స్టిచ్ చేయండి. నేను వీడియోలో చూపించిన విధంగా నీట్గా చూడండి. అక్కడ దాకా వచ్చేసరికి మళ్ళీ అక్కడ ఇలా స్టిచ్ చేయాలన్నమాట. కింద వైపు స్టిచ్ చేయకూడదు, ఎప్పుడైనా సరే అది గుర్తుపెట్టుకోండి. ఇలా కుట్టుకున్నాక మొత్తం అయితే కట్ చేసేయండి దాని లెవెల్ ప్రకారం. కుట్టిన వైపు దాని లెక్కే కట్ చేసుకోండి, కుట్టిన వైపు అంటే కింద వైపు అయితే కొంచెం ఎక్కువగా చేసుకోండి, ఎందుకంటే లోపలికి మడుచుకోవాలి కాబట్టి. తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసుకొని మీ దగ్గర ఏదైనా సువ్వ లాంటిది ఏదైనా ఉంటే నీట్గా బయటికి ఇలా వచ్చేటట్టు కోణం వచ్చేటట్టు అయితే నీట్గా తీసుకొని పైన ఒక స్టిచ్ చేయండి పైన, అప్పుడే నీట్గా పర్ఫెక్ట్గా కాలర్ అయితే ఉండిద్ది అనమాట.
డ్రెస్ ఎప్పుడైనా సరే డ్రెస్ మొత్తంలో కాలరే లుక్ అలాగే కట్సే అండి లుక్ అవి రెండు పర్ఫెక్ట్గా లేకపోతే డ్రెస్ అనేది చాలా బాగోదు. ఇక్కడ కాలర్కి నేను ఎలాంటి క్యాన్వాస్ కానీ బక్రా కానీ వేయట్లేదు, ఎందుకంటే స్కూల్ యూనిఫామ్ కదా బాగా మందంగా ఉండిద్ది. అప్పటికి నేను 3 క్లాత్లు వేసాను కాబట్టి మందంగానే ఉండిందండి. స్కూల్ యూనిఫామ్కి ఏం అవసరం లేదు బక్రా అనేది, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మొత్తం స్టిచ్ చేశాక సమానంగా ఫోల్డింగ్ చేసి ఒక టక్స్ అయితే పెట్టుకోండి అబ్బా, ఎందుకంటే మనం జాయింట్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా జాయింట్ చేయాలి. కొంచెం అటు ఎక్కువ ఇటు తక్కువగా అటు జాయింట్ చేయకూడదు. ఎక్కువ ఉన్న వైపు పైకి ఉంచి తక్కువ ఉన్న వైపు అంటే అసలు కట్ చేసుకున్నాం కదా అది అడుగును పెట్టి స్టిచ్ చేయాలన్నమాట ఒక పొర మీదే. సేమ్ అలాగే ఇది మన షోల్డర్ జాయింట్ చేసిన దగ్గర నుంచి సమానంగా ఇలా పెట్టి ఒక టక్స్ అయితే పెట్టి అడుగును పొర ఉంది కదా ఒక పొరే అంటే పైన 2 వదిలేసి అడుగును పొర ఇందాక నేను టక్స్ పెట్టినప్పుడు పక్క పడింది అనమాట. దాన్ని చక్కగా ఒక లైన్ అయితే డ్రా చేసుకొని చూడండి, వీడియోలో మళ్ళీ చూపిస్తాను మీకు. నేను కట్ చేసేటప్పుడు పక్కకు వచ్చిందనమాట, అందుకని మీకు లైన్ గీసి చూపిస్తున్నాను. ఇందాక నేను వీడియోలో చూపించినట్టు షోల్డర్కి సమానంగా మడిచి ఘాటు పెట్టాం కదా, అక్కడ ఈ ఘాటును కూడా సమానంగా అక్కడ పెట్టి పాదం ఖర్చు మీద ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. అడుగుని ఏం పడకుండా చూసుకుంటూ చూడండి. అలా నేను వీడియోలో చూపించిన విధంగా కుట్టుకుంటూ చివరి దాకా, అంటే మనం ఎక్కడ దాకా అయితే కాలర్ ఉంటుందో అక్కడ దాకా కుట్టుకొని అక్కడ దాకా వచ్చేసరికి ఇలా రఫ్ లాగి పక్కకైతే తీసేసుకోవాలి. చూడండి సేమ్ అలాగే ఇటు కూడా అటు సగం కుట్టాం కదా మిగతా సగం ఇటు కుట్టుకోవాలి. ఒక పొర మీద కుట్టుకోవాలండి. 2 అంటే మనం 3 కదా కాళ్ళకి వేసింది, 2 ముక్కలు వదిలేసి ఒక ముక్కే జాయింట్ చేయాలన్నమాట. చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా సేమ్ అలాగే నిదానంగా నీట్గా అయితే జాయింట్ చేసుకోండి, వీడియో ఏం లేకుండా చూడండి. లేదంటే కాలర్ అనేది కొంచెం పక్కకి కదిలినట్టు బాగోదండి, అందుకని నీట్గా అక్కడికి వచ్చేసరికి అడుగుది పక్కకు అనేసి మనం పైదాని మీదే స్టిచ్ పడేటట్టు నీట్గా చూసుకోవాలన్నమాట. చూడండి అక్కడికి వచ్చేసరికి రఫ్ లాగి పక్కకు తీసేయాలి. అర్థమైతే ఏం లేదండి, అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, లేదంటే కామెంట్లు అడగండి చెప్తాను. ఇప్పుడు మనం అసలు కుట్టాం కదా దానికన్నా కొంచెం ఎక్కువ పెట్టుకున్నాం కాబట్టి ఇది ఇట్లా లోపలికి ఫోల్డింగ్ చేయాలి. చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసి అక్కడ మళ్ళీ రఫ్ లాగాలన్నమాట. కొంచెం మందంగా ఉండిద్ది, అయినా కూడా కొంచెం నిదానంగా అయితే రఫ్ లాగండి అనమాట. రఫ్ లాగాక లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసి నీట్గా దానిపైనే స్టిచ్ పడేటట్టు స్టిచ్ చేసుకోండి, ఖర్చు కనపడకుండా. చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా, అప్పుడు ఖర్చు కనపడదు, కాలర్ కూడా నీట్గా ఉండిద్ది, పర్ఫెక్ట్గా ఉండిద్దండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. మామూలుగా అయితే షోల్డర్ జాయింట్ చేసుకొని మనం అదే చేతి పనికి పెట్టుకోవచ్చు, కాకపోతే ఇలా కుట్టుకుంటే ఈజీగా ఉండిద్ది, చూడటానికి కూడా బాగుండిద్ది అని నేను అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట. చివరికి వచ్చారు కూడా మళ్ళీ ఫోల్డింగ్ చేసి రఫ్ లాగి పక్కకు తీయాలి. కావాలంటే పైన ఇంకో స్టిచ్ చేసుకోవచ్చండి, అవసరం లేదు, స్టిఫ్గానే ఉండిద్ది. చూడండి ఇప్పుడైతే డ్రెస్ మొత్తం రెడీ అయిపోయినట్టే, ఎక్కడైనా ఉగ్గు లేకుండా నీట్గా అయితే వచ్చిద్ది అనమాట. ఐరన్ చేస్తే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి డ్రెస్ మొత్తం చూపిస్తాను, కట్స్ కానీ ఏ అయినా సరే ఎక్కడైనా సరే ఇంత కూడా తేడా లేకుండా నీట్గా అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి ఇలా కట్ చేసుకొని చూడండి, మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమన్నా ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్లు అడగండి, నేను ఖచ్చితంగా చేసి పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, సరేనా? ఓకేనా, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను, అంతవరకు అయితే బాయ్ ఫ్రెండ్స్.